నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ తెలంగాణ రాష్ట్రం యొక్క పురోగతి గమనిస్తూనే ఉంది. గత 2.5-3 ఏళ్లుగా మన ఛానల్ రాష్ట్రంలో జరిగే పరిణామాలపై ఒక డేగ కన్ను వేసి మీ అందరికీ తగిన క్రిటికల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. దానికి తగినట్టుగా మీ అందరి సహాయ సహకారాలు మన ఛానల్కి అందుతూనే ఉన్నాయి. మన ఛానల్కి తోడ్పడుతున్న ఈ ఫైనాన్షియల్ హెల్ప్ చేసే దాతలకు, ప్రోత్సహిస్తున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మన సిస్టర్ ఛానల్ అయిన ట్రైమై టీవీని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికీ కోరుతున్నా. చాలా కాలం నుంచి ఆ ఛానల్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నాల్లోనే ఉన్నా, కానీ సమయం అనుకూలించక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నా. కానీ 2026లో ఆ ఛానల్ దిశ మార్చాలని కంకణం కట్టుకున్నా. తప్పకుండా మార్చడం జరుగుతుంది. ప్రజారంజక న్యూస్ని, ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్గా దాన్ని డెవలప్ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. దాంట్లో కూడా మీ సహాయ సహకారాలు అందుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక ఇవాళ టాపిక్ పోతే, కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎలా కొనసాగిందో, ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ని ఒక ఓట్లు తెచ్చే యంత్రంగా ఎలా మార్చారు, ఒక రైతు బంధు అనే ప్రోగ్రామ్ని దాన్ని ఓట్లు సుస్థిరం చేసుకునే ఒక యంత్రంగా ఎలా మార్చారు మనం అందరం చూసాం. ఇలాంటి ముదనష్టపు అంటే ఓట్లు కురిపించే అస్త్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని రైతు బంధులాగానే 3 విడతల్లో రైతులకు, అంటే 2 హెక్టార్ లోపల ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి 3 విడతల్లో డబ్బు అందియడం జరుగుతుంది. అయితే అంటే ఒక పర్ఫెక్ట్ మెకానిజం టు యూజ్ పబ్లిక్ ఫండ్స్ టు రిమైన్ ఇన్ పవర్. దీన్ని ఎన్ని రకాలుగా మనం విమర్శించాం. తగిన కరెక్టివ్ మెజర్స్ కూడా చెప్పాం. శ్మశానానికి, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఈ ఫార్మర్స్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ఒక పెద్ద స్కామ్ కింద వస్తుంది. నేను ఎప్పుడు చెప్పాను, దేశంలో అతిపెద్ద స్కామ్ అంటే ఈ రైతు బంధే. గింజ వేయని రైతుకు, ఎన్నడూ తన భూమిని చూసుకొని రైతుకు కూడా తన పేరున ల్యాండ్ ఉంటే, అది ఎలాంటి ల్యాండ్ అయినా కానివ్వండి, పోరంబోక్ కానివ్వండి, హిల్లీ ఏరియా కానివ్వండి, సౌడు భూమి కానివ్వండి, నల్లరేగడి కానివ్వండి, సారవంత భూములకు అదే రేటు. ఎన్నడూ గింజయని వనం లాంటి పెరిగిన భూమికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం ఎంతవరకు మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కింద వస్తుంది. అంటే ఓట్లు కొనుక్కోవడానికి అందరికీ తాయిలాల కింద ఈ రైతు బంధు ఇవ్వడం. అట్లీస్ట్ ఈ ఫార్మర్స్ అందరూ ఒక పార్టీకి ఓటేస్తే
అది సుదీర్ఘంగా కొనసాగుతుంది అనే ఒక ప్లాన్ కింద ఈ రైతు బంధుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన అడ్వాంటేజ్ కోసం వాడుకుంటూ ఉంది. ఇది మన కర్మ అనుకోవాలి. అయితే ఇవాళ మనం 2 ఏళ్లుగా, అంటే 2 ఏళ్ల పైన ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మనం డిస్కస్ చేశాం. అదే జిల్లాల విభజన. జిల్లాల విభజన పరిపాలన కోసం అని చెప్పుకున్న ఆ విభజించిన తీరు ఆ మండల కేంద్రాలను జిల్లాగా ప్రకటించి ఆ చుట్టుముట్టు ఏరియాలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనే ఒక దురాశతోని ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఈ జిల్లాల విభజన. దీనికి సైంటిఫిక్ రీజనింగ్ లేకుండా, టెక్నికాలిటీస్ లేకుండా, పొలిటికల్ మాన్యూవరింగ్ కింద ఈ జిల్లాల విభజన జరిగింది. పెద్ద జిల్లా అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టు ముక్కలు ముక్కలుగా నరికి దానికి ఒక కమిషనరేట్, అక్కడ ఒకటి కలెక్టరు, ఒక ఎస్పీ ఆఫీసు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టి, ఒక ఆర్టీఓ ఆఫీస్ పెట్టి దాన్ని ఒక జిల్లాగా మార్చి ఆ మండలం చుట్టుముట్టు ఉన్న ఏరియాని కమర్షియల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ముందే ఆ భూములు కొనిపెట్టుకొని ఆ మండలాన్ని జిల్లాగా మార్చడం జరిగింది. అంటే దీంట్లో ఎటువంటి టెక్నికాలిటీస్ లేదు, పాపులేషన్ సర్వే చేయలేదు, లేదా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేదు, డెమోగ్రఫిక్ అండ్ టోపోగ్రాఫిక్ సర్వే చేయకుండా ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఒక జిల్లా కావాలని కోరితే వాళ్ళ కోరిక మేరకు జిల్లాలు ఇచ్చినట్టుంది. మనం లెక్క పెట్టలేనన్ని జిల్లాలు, దానికి కలెక్టరేట్లు, సరంజామా అంతా చేసి అసలు ఫిజికల్ వయబిలిటీ లేకుండా అక్కడున్న ప్రజలకే కన్ఫ్యూజన్కి గురి చేసి వాళ్ళ ఊరు పక్కకున్న జిల్లా, అది కాకుండా ఏదో 50-60 కిలోమీటర్ల దూరం వాళ్ళ జిల్లా పెట్టడం చాలా మందికి నచ్చలేదు, కానీ ఏం చేయలేక భరిస్తూ ఉన్నారు. ఇదే అదునుగా తీసుకొని రియల్ ఎస్టేట్ సంస్థలు కొంతమంది హైదరాబాద్ని టోటల్గా వీడి ఎందుకు పనికిరాని తమ భూములను కమర్షియల్ ప్రాపర్టీస్గా ప్రకటించి విపరీతమైన బిజినెస్ చేయడం జరిగింది. ఒక చిన్న మండలం పొద్దున్న లేస్తే ఒక జిల్లాగా మారి అక్కడ ఒక కలెక్టరేట్ ఆఫీసు, ఒక ఎస్పీ కార్యాలయం, ఒక హాస్పిటల్, ఒక కాలేజ్ చూడగానే చాలా మందికి ఇది జిల్లా అని నమ్మడం నమ్మశక్యంగా లేకపోయినా అది జిల్లాగా మారింది. జిల్లాగా మారినాక ఇంకా దాని డెవలప్మెంట్ ఎవరో ఆపలేరు అనే ఒక పెద్ద ప్రచారం ప్రభుత్వం తరఫునే జరిగింది. అంటే టు ఎయిడ్ రిలేటర్స్ టు సెల్ దర్ ప్రాపర్టీ బై సైటింగ్ దట్ దిస్ ఏరియా హ్యాస్ బికమ్ ఎ డిస్ట్రిక్ట్ అని. అంటే పేరు మార్పు, మండలం ఎలా ఉందో అలా ఉంది, ఒక 3-4 ఆఫీసులు యాడ్ చేసి అక్కడ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోయినా, అక్కడ పాపులేషన్ థిక్నెస్ లేకపోయినా, జిల్లాకు ఉండే కనీస సదుపాయాలు లేకపోయినా రాత్రికి రాత్రే జిల్లాలుగా ప్రకటించి వాటిని ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే విధంగా ప్రోత్సహించి గవర్నమెంట్ టోటల్ స్టేట్నే ఒక రియల్ ఎస్టేట్ ట్రేడింగ్, ల్యాండ్ ట్రేడింగ్ ఏరియాగా రూపాంతరం చేసింది. అది ప్రభుత్వం తప్పిదమే. కొంతమందికి ఇది ఆపర్చునిటీగా మారింది, ఎందుకంటే దేనికి పనికిరాని తమ ఎకరాల భూములు ప్లాట్లలో మారాయి. విపరీతంగా మార్కెటింగ్ చేసి ఇవి గోల్డెన్ ల్యాండ్స్ అని రాత్రికి రాత్రే వాళ్ళ పొలాలన్నీ బంగారు భూములుగా మారిపోయాయి.
అంటే జిల్లా ఆ తాలూకు లేదా ఆ మండల కేంద్రంలో ఉన్న భూములు ఉన్న వారికి అది ఒక వరంగా మారింది తప్ప ఆ చుట్టుముట్టు గ్రామాల వారికి పెద్ద తేడా కనిపించలేదు. అదే మండలం, అవే జనాలు, అవే సదుపాయాలు, అవే రోడ్లు, 2-3 ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువైనాయి తప్ప ఆ జిల్లాలో ఎలాంటి మార్పు లేదు. అందరూ మళ్ళీ హైదరాబాద్ వైపే వెళ్ళటం, అటువైపే చూడటం జరుగుతుంది. ఈ సందర్భంలో మన ఛానల్ క్లియర్గా చెప్పింది, జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు. కేవలం ముక్కలు చేసి దాంట్లో కలెక్టరేట్లు పెట్టి, దాంట్లో కమిషనర్ ఆఫీస్ పెట్టి దాన్ని జిల్లాగా ప్రకటించి విపరీతమైన రియల్ ఎస్టేట్ అంటే పనికి మాలిన అసలు వాల్యూ లేని ల్యాండ్స్ని ప్లాట్గా మార్చే కుట్ర తప్ప జిల్లాల వల్ల ప్రజలకు ఏమీ ఒరగలేదు అని మన ఛానల్ స్పష్టంగా అప్పుడు చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ జిల్లాలు ఒక పార్టీ పాలసీగా మారి విభజించబడ్డాయి. దాంట్లో కాన్స్టిట్యూషనల్ లేదా టోపోగ్రాఫికల్ లేదా జియోగ్రఫికల్ లేదా కమర్షియల్ వయబిలిటీ అనేది ఏ జిల్లాకు లేదు. అసలు మహబూబ్నగర్ జిల్లాని తీసుకుంటే, వరంగల్ జిల్లాని తీసుకుంటే అతిపెద్ద తప్పిదాలు ఈ 2 జిల్లాలకు జరిగినాయి. వరంగల్ అయితే ఇంకా అయోమయంలో ఉంది. మహబూబ్నగర్కి అయితే ఏమీ ఫరక్ పడలేదు. మహబూబ్నగర్ జిల్లా ఎలా ఘనంగా డెవలప్ కాకుండా తుమ్మ చెట్లతో ఉందో అలాగే మహబూబ్నగర్ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏ కళతో ఉందో విభజనకు గురైన మహబూబ్నగర్ జిల్లా కూడా ఆ కళ మెయింటైన్ చేస్తూ వస్తుంది. అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అదే కాకుండా నక్క మీద తాటికాయ పడ్డట్టు మూలుగుతున్న ప్రాపర్ మహబూబ్నగర్ టౌన్ ఇంకా కళ కోల్పోయింది. అంటే దానికి అట్లీస్ట్ జిల్లా కేంద్రంగా ఒక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు ఆ ప్రాముఖ్యత కూడా పోయి జిల్లాలు వేరే వేరే అయిపోయి ఇప్పుడు దానికి ఉన్న ప్రాముఖ్యత పోయి బోసిపోయింది. అంటే కుంటుతున్న జిల్లాను అవిటిగా మార్చే ప్రొసీజరే ఈ జిల్లాల విభజన. చాలా మందికి పొలిటికల్ ఆపర్చునిటీ దొరికింది, అంటే తమ సామ్రాజ్యాలు నిర్మించుకునే ఒక ఆపర్చునిటీ దొరికింది. కొంతమందికి తమకు బాగా ప్రాధాన్యం ఉన్న, తమకు బాగా పట్టున్న ఏరియాలు వేరే జిల్లాలోకి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఓవరాల్ కొంతమందికి పొలిటికల్ అడ్వాంటేజ్, కొంతమందికి కమర్షియల్ అడ్వాంటేజ్గా అసలు అగ్రికల్చర్ చేసే కన్నా ఈ ల్యాండ్ బిజినెస్ చేసేది బెటర్, అంటే దళారులుగా మారేది బెటర్ అని గత ప్రభుత్వం అందరికీ సూచించింది. మీరు పొలాలలో ఒడ్లు లేదా వేరుశనగ వేసే బదులు మీరు దళారులుగా మారి ప్లాట్లు అమ్ముకుంటే బెటర్ అని రైతులకు దళారీ సూచన చేసింది. అయితే అప్పుడే మన ఛానల్ క్లియర్గా చెప్పింది, జిల్లాలు ఏర్పడ్డాయని అక్కడ త్వరగా పోయి పనికిమాని భూములను ప్లాట్ రూపంలో అమ్ముతుంటే తీసుకోకండి. ఈ జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి ఎప్పుడైనా రద్దు కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా వయబుల్ కాకుండా అయితలేదని ఆ జిల్లాలని మళ్ళీ అంటే రద్దు చేసి మెయిన్ జిల్లాలో కలపచ్చు అని కూడా ఒక హెచ్చరిక నేను జారీ చేసిన. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ జిల్లాలు ఇలాగే కొనసాగి ఇంకా 2-3 జిల్లాలు కూడా కావచ్చు. అంటే ఎలాంటి అక్రమాలైనా వీళ్ళు చేస్తే సక్రమమే. కానీ లక్కీగా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినాక వీళ్ళకు పొలిటికల్గా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతుంటే మళ్ళీ ఇప్పుడు జిల్లా విభజన అంశం పైకొచ్చింది.
అది ఎలా చేస్తారో లేదో, లేదా చేస్తే ఏమవుతుంది అనే క్వశ్చన్స్ మన దగ్గర చాలా ఉన్నా ఆ విభజన తర్వాత మనము స్పందించేది బెటర్. అయితే మనం గమనిస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా భయంకరంగా బ్రోకర్లు, ప్లాట్ డెవలపర్స్ ప్లస్ ప్లాట్ ఓనర్స్ అందరూ మోసపోయారు. ఇప్పుడు జిల్లాలు రద్దు అనే ఒక మాట వినిపించగానే యావత్ తెలంగాణలో జిల్లాలలో అంటే కొన్ని మెయిన్ జిల్లాలు అవి సుదీర్ఘంగా ఉంటాయి, అంటే పాలమూరు జిల్లా లాంటివి పాత జిల్లా కేంద్రాలు ఏమున్నాయి అవి అలాగే ఉంటాయి, దానికి డోకా లేదు. కానీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో ఎక్కడ కోల్పోని పరిస్థితి. అసలు ఏం చేయాలి? మన జిల్లాగా మిగలకుంటే ఈ లేఅవుట్ల పరిస్థితి ఏమి? మళ్ళీ దీన్ని దున్నేయాలనా, లేదా అరాకొరాగా ఉన్న ప్లాట్ ఓనర్స్కి మరి న్యాయం ఎలా జరుగుతుంది? వీళ్ళు లక్షలాది రూపాయలు ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని కొన్న వాళ్లకు ఇప్పుడు మళ్ళీ మండల కేంద్రంగా మారుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏమి? అసలు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అంతా డెవలప్ చేసినాక ఆ జిల్లా రద్దు అంటే అక్కడ అఫీషియల్ మ్యాటర్స్ని ఎలా ట్యాకిల్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఈ జిల్లా క్రియేషన్ ఒక ప్రాబ్లం అయితే జిల్లా రద్దు ఇంకో పెద్ద ఘాతకం లాంటిది. అంటే యూ కెనాట్ ఇమాజిన్, దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. అంటే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు జనాలతోనే కాదు వ్యాపారులతోనే కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, జిల్లా అయింది, జిల్లాలో కమర్షియల్ యాక్టివిటీస్ అయినాయి, అంటే కమర్షియల్ యాక్టివిటీస్ కమర్షియల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే సడన్గా అక్కడ పాపులేషన్ షిఫ్ట్ అయిపోయి ఎవడక్కడ రాక లేఅవుట్లు ఖాళీగా పడి ఉండే అక్కడ అర్బనైజేషన్ కాకుండా ఆగిపోయి మళ్ళీ రూరల్ వైపు వెళ్ళాలి అంటే ఇది మళ్ళీ వెనక్కి పోలేరు, ముందర పోలేరు, అది శాశ్వతంగా అలా ఉండిపోవాలి. అంటే ఒక అర్బన్ టౌన్ అవుతూ ఆగిపోయి అంటే శిలాపలకాలు వేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుంటే ఎలా దరిద్రంగా ఉంటుందో అలాగే మండల కేంద్రాలు జిల్లా కాకుండా మిగిలిపోతే కూడా అంతే దరిద్రంగా ఉంటాయి. అంటే అక్కడ వాళ్లకు ఈ కమర్షియల్ యాంగిల్ ఆలోచించే అలవాటు నుంచి మళ్ళీ డొమెస్టిక్ రూరల్ యాంగిల్ వైపు ఆలోచించే సిచ్యువేషన్స్ మనం తీసుకొని వచ్చినట్టయితే, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలని కుదిస్తే మంచిదే. ఎందుకంటే చిల్లరగా చాలా జిల్లాలు తయారయ్యి అసలు అడ్మినిస్ట్రేటివ్ దీనికి ఆటంకంగా మారుతున్నాయి. ఎవరి పరిధి ఏది, ఏ ఊరు ఏ జిల్లాలో పోతుంది అనేది టోటల్ మిక్సప్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి అసలు డెవలప్మెంట్కి నోచుకోకుండా మళ్ళీ ప్రజలు హైదరాబాద్ వైపే చూసేటట్టు ఈ విభజన చేసింది. చాలామంది టెంపరీగా జిల్లాలు కాగానే ఉత్సాహంతో అక్కడ పోయి ప్లాట్లు కొన్నారు కొంతమంది. అంటే కాబోయే జిల్లా కాబట్టి రేపు ల్యాండ్ రేట్స్ పెరుగుతాయేమో అని ఆశాకారకంగా ఒక 6 months బాగా బిజినెస్ జరిగింది. కానీ 6 months తర్వాత ఏదో తేడా కొట్టింది. అంటే వీళ్ళు జిల్లాగా ప్రకటించి నామకరణం చేసి శిలాఫలకం చేసి వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకున్నారు అని గమనించిన జనాలు మళ్ళీ హైదరాబాద్ వైపు చూడడం మొదలుపెట్టారు. అంటే మళ్ళీ హైదరాబాద్ వైపు ప్రెషర్ బిల్డ్ అయింది. కానీ ప్రాబ్లం ఏమంటే వాళ్ళ గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ మనీ ఇప్పుడు ఆ జిల్లా కేంద్రాల్లో ప్లాట్లలో ఇరుక్కపోయింది. అంటే ఇప్పుడు అది అమ్మితే అమ్ముడు పోదు. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దామంటే హైదరాబాద్లో ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో ఇక్కడ అమ్మి అక్కడ కొనే పరిస్థితులు లేదు, అక్కడ ఇరిగిపోయినాయి. అంటే ఎక్కడిదక్కడ డబ్బులు ఇరుక్కుపోయినాయి. అంటే హైదరాబాద్కి డెవలప్ చేయవలసిన ఫండ్స్ మొత్తం జిల్లాలోకి వెళ్ళిపోయింది. అందుకోసం హైదరాబాదు ఎక్కడుంది అక్కడనే ఉంది. వీళ్ళు ఎంత హైప్ ఇస్తున్నా అది హైప్ అయితలేదు. ఎందుకంటే జిల్లాల అంటే వికేంద్రీకరణ, జిల్లాల విభజన వల్ల హైదరాబాద్లో ఇన్వెస్ట్ కావాల్సిన డబ్బు మొత్తం జిల్లా కేంద్రాలకు వెళ్ళిపోయింది.
ఆల్మోస్ట్ 40-60% డబ్బు జిల్లా కేంద్రాలకు అయిపోయింది. అదే కాకుండా ఇక్కడ చేస్తున్న మేస్త్రీలు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ చేస్తున్న దళారులు తమ సొంత జిల్లాలకు వెళ్ళిపోయారు. అంటే ఈ కమర్షియల్ ప్లస్ రియల్ ఎస్టేట్ యాంగిల్ కూడా డైవర్ట్ అయిపోయింది. వీళ్ళు అందుకోసం ఇప్పుడు హైదరాబాద్ పెరుగుతున్న నగరం ఆర్ఆర్ఆర్ అంటే వాడు నమ్ముతలేడు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ జిల్లాలకు టచ్ అవుతుంది. జిల్లాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి రియల్ ఎస్టేట్ చేద్దామా లేదా జిల్లాలలో అక్కడనే చేద్దామా అనే ఒక డైలమాలో మళ్ళీ పడ్డారు. కాబట్టి ఈ జిల్లా విభజన వల్ల 6 నెలలు జిల్లాలకు మార్గదశ పట్టింది. కానీ 6 నెలల తర్వాత రియాలిటీ తెలిసి మళ్ళీ జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు రియల్ ఎస్టేట్ వైపు జనాలు పరుగులు తీశారు. కానీ ఇక్కడ ఆల్రెడీ పెంచేశారు రేట్లు. అంటే ఆర్టిఫిషియల్. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారంటే రేట్లు పడాలి హైదరాబాద్లో, కానీ రివర్స్ అయిపోయి రేట్లు పెరిగిపోయినాయి. అంటే అక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నిల్లైపోయింది. ఈ ఆర్ఆర్ఆర్ ప్రకటించగానే భూమి ధరలు ఇంకా పెరిగి ఆర్టిఫిషియల్ మొత్తం స్తంభించింది. అంటే కేసీఆర్ 75 లక్షలు పర్ ఎకరా అనేది ఒక దెబ్బేస్తే ఈ జిల్లా విభజన ఇంకో దెబ్బేసింది. ఆర్ఆర్ఆర్ వచ్చి ఇంకో దెబ్బేస్తుంది. ఓఆర్ఆర్ ఆల్రెడీ దెబ్బేసి అలసిపోయింది. ఇప్పుడు అదే కాక రీజనల్ రింగ్ రోడ్, రింగ్ పై రైలు అదొక దెబ్బేసింది. అంటే మాటలు విపరీతంగా అయిపోయినాయి. అభివృద్ధిపై మాటలు ఎక్కువ అయిపోయినాయి, అభివృద్ధి తక్కువైంది. దానివల్ల ఒక ఫేక్ ఇన్ఫ్లేషన్ రియల్ ఎస్టేట్లో క్రియేట్ అయ్యి ఇవాళ ఉన్న దరిద్రపు స్థితికి కాలం చెల్లిన ఒక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హైదరాబాద్ని డెవలప్ చేస్తా అని వెస్ట్ హైదరాబాద్ని అంటే ఒక సవితి తల్లి చూసినట్టు చూసి వెస్ట్ హైదరాబాద్ని డెవలప్ చేసి ఇతర హైదరాబాద్ని వదిలేసి కుయ్యో మొర్రో అన్న టైంలో జిల్లా విభజన చేసి అంటే ఆ ఫండ్స్ ఇక్కడ రాకుండా చేసి ఒక అడ్వాంటేజ్ ఏమైంది మీకు చెప్తా. హైదరాబాద్లో భూమి రావడానికి ఇంకో కారణంగా ఉంది. జిల్లా కేంద్రాలు కాగానే అక్కడున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముకొని చాలామంది బల్క్లో అమ్ముకొని ఆ డబ్బు తీసి హైదరాబాద్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే దిక్కుముక్కు లేని 5-10 ఎకరాలు ఉన్న ఆసామి జిల్లా కేంద్రం కాగానే బల్క్గా వెమ్మేసి అదే డబ్బులు తెచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ అదే టైంలో పీక్లో ఉన్న హైదరాబాద్ రేట్స్ వాళ్లకు న్యాయం చేయలేకపోయినాయి. అంటే పీక్లో కొన్నారు వాళ్ళు 10 ఎకరాలు అమ్మి ఇక్కడ వచ్చి పీక్లో ఒక 2 ఫ్లాట్లు కొంటే దానిపై రెంట్ రాక లేదా ప్లాట్లు కొన్న ప్లాట్లలో డెవలప్మెంట్ రాక ఇక్కడ డబ్బులు ఇరుక్కుపోయాయి, అక్కడ డబ్బులు. కానీ రూరల్ ఫండ్స్ మాత్రం హైదరాబాద్కి వచ్చాయి. కానీ దళారులకు చిన్న చిన్న లేఅవుట్ ఓనర్స్కి తీవ్రమైన దెబ్బ తాకింది. ఎందుకంటే ఇక్కడ అవుట్స్కర్ట్స్లో 200 గజాల ప్లాట్లు కొనే కన్నా మన సొంత ఊరి మండల కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఒక 500 గజాల 1000 గజాల ప్లాట్ కొని అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టి కిరాయికి ఇవ్వడం బెటర్ అని కొంతమంది అట్లా షిఫ్ట్ అయ్యారు. అంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. దాంట్లో అడ్వాంటేజ్ కాస్త డిసడ్వాంటేజ్గా మారి టోటల్ రియల్ ఎస్టేట్ని కుదేలు చేసిన మహమ్మారి ఈ జిల్లా విభజన. అయితే వీళ్ళు ఇప్పుడు జిల్లా విభజన మేము కుదిస్తాం అంటున్నారు. కుదించే ప్రక్రియ కూడా చాలా సెన్సిటివ్గా చేయాలి. ఈ కుదించండి లేదన్నాను, కానీ కుదించే ప్రక్రియలో ఎన్నో వేల ఎకరాలు మళ్ళీ బీడుగా మారే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కమర్షియల్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకునే ప్రొసీజర్ కూడా ప్రభుత్వమే సూచించాలి. ఎందుకంటే కమర్షియల్ ల్యాండ్స్కి మీరు పన్ను విధిస్తే ఇప్పుడు పంటలు వేసుకుంటే పంటలు ప్లస్ పన్ను 2 కట్టాల్సి వస్తుంది. పంటలు పండిస్తూ ఆ ల్యాండ్పై పన్ను కట్టే దౌర్భాగ్య స్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జిల్లాలను మళ్ళీ ఒక చోట తెచ్చి పెద్ద జిల్లాగా చేసి, అంటే వీళ్ళ ఐడియా ఏముందో తెలియదు కానీ అసెంబ్లీలో మాత్రం ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. అసలు వీళ్ళు ఎలా చేస్తారు, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తర్వాతే చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆ ఎలక్షన్స్ కొనసాగించి తర్వాత విభజన చేసి
మరి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను ఎలా మళ్ళీ దాంట్లో ఆమర్స్ అంటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తారో మరి లేదా ముందే విభజన చేసేసి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారో, అంటే పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పిన జిల్లా విభజన కాస్త ఇప్పుడు మెడక చుట్టుకున్న పాములా తయారైంది. దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతింది. అదే కాకుండా శివారు ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆగిపోయింది. జిల్లా కేంద్రాల్లో 6 నెలలు విపరీతంగా డెవలప్మెంట్ అయ్యి ఆశ చూపిన రియల్ ఎస్టేట్ కాస్త నెక్స్ట్ 1.5 ఇయర్లో ఆ ఆశనంతా ఆవిరి చేసేసి జిల్లా కేంద్రాలను ఒక అంటే శిథిలావస్థకు తెచ్చిపెట్టాయి. 1.5 సంవత్సరంలో జిల్లా కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంకా రాబోయే 2-3 ఏళ్లలో అవి మరీ క్షీణించి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మారే అవకాశాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి నష్టపోయిన వాళ్లకు మన సానుభూతి తెలియజేయడం తప్ప మనం ఇట్లా డ్రాస్టిక్ చేంజింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్లో మనం ఏది పక్కాగా చెప్పలేం. కాబట్టి ఈ విభజన అయిన తర్వాత మనం మాట్లాడినాం. ఇప్పుడు విభజన కాకుండా అన్ని కేంద్రాలను ఒకచోట తాటిపై నిలబెట్టి అసలు జిల్లాలను ఎలా కుదిస్తారు, ఎలా ఈ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ని ట్యాకిల్ చేస్తారని మనం చూడవలసిన అవసరం ఉంది. ఈ ప్రకటన ప్రాపర్ మోడ్లో వచ్చిన తర్వాత కానీ మనం కమర్షియల్గా మనం అక్కడ ఉండాలనా లేదా లేఅవుట్స్ని రద్దు చేయాలనా లేదా ప్లాట్లను ఉంచుకోవాలనా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు రద్దయిన చోట అయితే తీవ్రమైన ప్రభావం ఉంటుంది. రద్దు కాని చోట కూడా దీని ఎఫెక్ట్ గ్యారంటీగా ఉంటుంది. ఈ గ్రోత్ స్లో అయిపోయి దీని ఎఫెక్ట్ అంటే ఈ మెల్లిగా జరిగే ప్రొసీజర్, ఎక్కడో జరిగే ప్రొసీజర్ యొక్క ప్రభావము అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ లేని జిల్లాలపై కూడా తప్పకుండా పడుతుంది. అంటే మన తెలంగాణలో డెవలప్మెంట్ అయ్యే ఏకైక ప్రాంతం హైదరాబాద్ అని ఈ జిల్లా మళ్ళీ అంటే కుదుపుతో లేదా తూర్పుతో మనకు ఇది ఒకటి తెలుస్తుంది అండి. అంటే హైదరాబాద్ తప్ప కమర్షియల్ యాంగిల్గా ఆలోచించడానికి జిల్లాలు పనికి రావు అని స్పష్టత మనకు వస్తుంది అని నేను భావిస్తున్నా. కాబట్టి జిల్లాలకు దాన్ని ఒకచోట తెచ్చి జిల్లాలను మళ్ళీ కలిపి కొత్త జిల్లాలుగా చేసి మండలాలు ఈ సబ్ డివిజన్స్ అన్ని ప్రాపర్ ప్లేస్లో పెడితే కానీ దీన్ని ఫైనల్ చేస్తే కానీ మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ యాంగిల్ కానివ్వండి, ఈ కమర్షియల్ యాక్టివిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు కానివ్వండి, ఒక ఐడియా వస్తుంది. అంటే వాట్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ జిల్లా యొక్క మళ్ళీ పునరేకీకరణ జరిగిన తర్వాత మనం తప్పకుండా ఒక కొత్త వరవడి మనం చూడగలము రియల్ ఎస్టేట్లో అని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ పాలసీ ఫైనల్ అయినాక జిల్లాలు ఏర్పడ్డ తర్వాత మనం ఒక ప్రాపర్ అనాలిసిస్తో ముందుకు రావచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.